అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం డయాబెటీస్ గురించి, డయాబెటిక్ టైప్స్, అలాగే షుగర్ టాబ్లెట్స్ పేరు, అవి ఎలా పనిచేస్తాయో బ్రీఫ్‌గా తెలుసుకుందాం. మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినట్లయితే ఆ కండిషన్‌ని మెడికల్ టర్మ్స్‌లో డయాబెటీస్ అని అంటాము. జనరల్‌గా మనం తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్‌గా బ్రేక్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో పెరిగినట్లయితే మన శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదో అలాంటి టైంలో మనకి రక్తంలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. సో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది 2 రకాలండి. టైప్ 1, టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ మనం ఎక్కువ చిన్నపిల్లల్లో చూస్తాము, అలాగే 30 సంవత్సరాల లోపు వారిలో కూడా చూస్తాము. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది సెక్రీట్ అవ్వదు. సో ఇన్సులిన్ అనేది కృత్రిమంగా అందించాల్సి వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ కేసెస్లో చూస్తాము. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ అధిక వయసు ఉన్న వారిలో వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పన్నమైన ఎఫెక్టివ్గా పనిచేయదు. టైప్ 2 డయాబెటీస్లో షుగర్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు, మరియు ఎక్కువ ఉన్న కండిషన్స్లో ఇన్సులిన్ని కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించే డ్రగ్స్ని హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ అని అంటారు. ఆల్ఫా గ్లూకోసిడేస్ ఇన్హిబిటర్స్. ఇందులో అకార్బోస్ మిగ్లిటాల్ అనే టాబ్లెట్స్ కార్బోహైడ్రేట్స్ని బ్రేక్డౌన్ని తగ్గించడం చేస్తాయి. సో కార్బోహైడ్రేట్ బ్రేక్డౌన్ తగ్గించడం వల్ల గ్లూకోజ్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతుంది. నెక్స్ట్ సల్ఫోనిలూరియా. ఇందులో గ్లిమిప్రిమైడ్, గ్లైపిజైడ్, గ్లైబెన్క్లమైడ్, టోల్బుటనమైడ్, ఈ సల్ఫోనిలూరియా టాబ్లెట్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతుంటాయి. నెక్స్ట్ మెగ్లిటనైడ్. ఇందులో రెపాగ్లిడిన్, నెట్గ్లిడిన్, ఈ టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ టాబ్లెట్స్ తొందరగా మరియు తక్కువ టైంలో పనిచేస్తాయి. నెక్స్ట్ థైజోలిడయాన్స్. ఇందులో రోసిగ్లిటజోన్, పారాగ్లిటజోన్, ఈ టాబ్లెట్స్ ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ బైగ్వానైడ్స్. ఇందులో మెట్మార్ఫైన్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కొన్ని కండిషన్స్లో మెట్మార్ఫైన్ ఒక్కటే ఇస్తారు, మరికొన్ని కండిషన్స్లో కాంబినేషన్తో ఇస్తారు. ఈ టైప్ 2 డయాబెటీస్తో పాటు గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైనా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి కూడా మెట్మార్ఫైన్ని సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.